61వ కీర్తన. ఇది అందరికీ తెలిసిన విషయమే. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాశారు అని మనకి తెలుస్తుంది. ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తే, దావీదు చాలా బాధలో, వేదనలో, చాలా కష్టంలో అన్నమాట. శత్రు భయంతో తను ఉన్నటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడో యెరూషలేముకు దూరంగా ఆయన ఉన్నాడు. ఉండి ఈ భయంతో, ఈ బాధతోటి, వేదనతోటి తన హృదయం అంతా నిండిపోయి ఉందన్నమాట. అలాంటి పరిస్థితిలో ఈ దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. ఇది ఆయన చేసినటువంటి ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసినటువంటి ప్రార్థన అన్నమాట. చాలా తన హృదయం నీరసించిపోయిందనమాట. హృదయం అలిసిపోయింది. అంటే చూడండి, అది వివరణ మనం చెప్పలేం. ఆ హృదయము అలిసిపోయింది, నీరసించిపోయింది, కృంగిపోయింది. అంటే అలాంటి పరిస్థితిలో ఈ దావీదు భక్తుడు ఉన్నాడనమాట. అతని హృదయం అలా ఉంది, నలిగిపోయి ఉంది. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, తన ప్రాణము తల్లడిల్లిపోయిందంటే. ఇలాంటి వచనాలు, ఈ మాటలు ఒకసారి మనకి అప్లై చేసుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది చూడండి. హృదయం తల్లడిల్లిపోయింది, హృదయం నలిగిపోయింది అని అంటే ఎంత బాధకరమైనటువంటి పరిస్థితిలో దావీదు భక్తుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు అతనికి వస్తే అతను చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 61వ దావీదు కీర్తన ఏంటనంటే ప్రేయర్. చాలా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నాడు, మనం మొర పెడుతున్నాడు. అదే అలాంటి బాధలు గనక మనకి గనక వచ్చాయి అనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఇంతగా నిన్ను నేను నమ్ముకున్నాను, ఇంతగా నేను వెంబడిస్తున్నాను, ఇదేంటి ప్రభా ఇలాంటి కష్టం వచ్చింది, ఇంత భయంకరమైన కష్టాలా అని చెప్పి సాధారణంగా దేవుని మీద అలిగే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. లేదంటే ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించు, నన్ను దాటించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. మనం సాధారణంగా మనమైతే అలా చేస్తాం. అయితే ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే, తనకి కలిగినటువంటి ఈ శత్రు భయంలో నుంచి, ఈ వేదనలో నుంచి, ఈ కష్టంలో నుంచి ఏమని అడుగుతున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మొర పెడుతున్నాడు. మొర ఏమని అడుగుతున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నన్ను సంరక్షించగలవు, నాకు ప్రొటెక్షన్ కావాలి, అది నీలోనే ఉంది అని నాకు తెలుసు. అది ఎలాంటి సంరక్షణ అంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కగలిగి ఏ కీడు, ఏ శోధన నన్ను అంటలేని విధంగా నేను క్షేమంగా ఉండే స్థితి నాకు కావాలి. అయితే ఆ ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు ఎక్కే సామర్థ్యం నాకు లేదు. అది ఏంటనంటే మామూలుగా కనిపించే కొండ కాదండి, అది ఆత్మీయ శిఖరం అన్నమాట. దేవునితో అత్యున్నతమైనటువంటి సహవాసంలోనికి ఆయన రావాలని ఆశపడుతున్నాడు. అంటే నేను పెద్ద రాజుగా ఉండాలి, అవి చేయాలి, ఇవి సంపాదించాలి, అది కాదు అతను అడుగుతున్నది. ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి నన్ను సంరక్షించగలవాడువు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలవాడువు నువ్వే, అది నీలోనే ఉంది. అలాంటి స్థితికి నన్ను తీసుకుని వెళ్ళు. అంటే నా శక్తి సరిపోదు నేను రావడానికి, నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు నీ యొక్క సన్నిధిలోనికి, ఆ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోనికి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు. ఆ శక్తి నా లోపల లేదు, నేను ఎక్కలేను, కానీ నువ్వు నన్ను ఎక్కించగలవు అని ఆయన ఒప్పుకుంటున్నాడు. నాకు ఆ సామర్థ్యం లేదయ్యా, నేను అంత శక్తిమంతుడిని కదా, నేనంత ఎక్కగలిగే సామర్థ్యం నాకు లేదు ఆ ఆత్మీయ శిఖరానికి. నన్ను నువ్వు తీసుకుని వెళ్ళు, తీసుకెళ్ళగలవు, ఆ స్థానంలో నన్ను ఉంచగలవు అని దేవునికి మొర పెడుతున్నాడు అనమాట. ఇంకా అసలు ఈ దావీదు చాలా చక్కటి మాటలు రాస్తూ ఉంటాడు కదా, మనం చదువుతాం, చాలా చోట్ల మనం చదువుతూనే ఉంటాం.
నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తాడు. యెహోవా యొద్ద ఒక్క వరము నేను అడిగాను, దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. ఇతని ఆలోచన విధానం ఎలాగుందో చూడండి. ఆ కష్టంలో నుంచి నేను దాటాలి, లేదా నేను అది చేయాలి ఇది చేయాలని కాదు, కానీ ఎప్పుడూ కూడా దేవుడి యొక్క సన్నిధిలో నేను ఉండాలి, దేవుడితో నేను గడపాలి, ఆయన వాక్యంతో నేను గడపాలి, ఆయనతో నేను గడపాలి అనేటటువంటి ఆలోచనే ఎక్కువగా ఇతనిలో మనం చూస్తూ ఉంటాం. అదే 93 కీర్తన 63లో కూడా ఉంటుంది. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఇలాంటి మాటలన్నీ ఆయన అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు ఈ దావీదు. అందుకని చెప్పి ఆయన ఏంటో ఇతనికి తెలుసు కాబట్టి చాలా చక్కగా దేవుని యొక్క సన్నిధిలో అతను మొరపెడుతూ ఉన్నాడు. అది ఆ తర్వాత దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. దేవుని యొక్క కృపను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాటలు కూడా మంచిగా ఉంటాయి. ఆయన తెలుసు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి సహాయం, ఆయన తనను ఓదార్చినటువంటి సహాయం, శత్రు భయంలో నుంచి తనను తప్పించినటువంటి ఇవన్నీ అతనికి తెలుసు. అందుకని దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటే మాటలు చెప్తున్నాడు. నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించేదను, నీ రెక్కల చాటున దాక్కుంటాను నేను అని చెప్తున్నాడు. దేవుణ్ణి గురించి ఎరిగినటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడు. నీ ఆయన శత్రువులు వస్తున్నప్పుడు ఆయన బలమైన కోటగా ఉన్నాడు, ఇవన్నీ నాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఇవన్నీ చెప్తూ నీ రెక్కల చాటును నేను దాక్కుంటాను అని చెప్తూ, ఆ రెక్కల చాటున అనేటటువంటిది అది ఎంత చక్కటి మాట అంటే అపారమైన దేవుని యొక్క ప్రేమకు, అలాగే దేవుని యొక్క భద్రతకు ఈ మాట సూచనగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కింద భద్రపరుస్తుందో చూడండి, కోడి తన పిల్లల్ని వేటకి ఆహారాన్ని తీసుకోవడానికి బయటకు తీసుకొచ్చినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అవన్నీ వచ్చి ఆహారాన్ని అక్కడ వెతుక్కుంటూ ఉంటాయి. ఈ లోపల ఏ పక్షో గ్రద్దో వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే కోడి శబ్దం చేస్తుంది, కొమ్మని శబ్దం చేసినప్పుడు ఇవన్నీ కూడా దాని దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు అది చాలా రెక్కలు ఎలాగ చాపి, అప్పటి వరకు దానికి అంత పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయని మనకు తెలియదు, అంత పెద్ద రెక్కలు చాపి ఆ శబ్దం చేస్తూ అవి వచ్చినటువంటి కోళ్ళని ఇలాగ లోపలికి తీసుకుంటుంది. ఎంత చక్కగా దాస్తుందండి ఆ కోడి ఆ పిల్లల్ని. అలాగా ఇతను అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. అంతకన్నా భద్రత ఆయన దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉంది అని ఎరిగినటువంటి దావీదు ఇలాగా రాస్తున్నాడు. కోడి నీ రెక్కల చాటు నేను దాక్కుంటాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను 3-4 వచనాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత 5 నుంచి 8 వచనాల్లో దేవుడిని స్తుతిస్తున్నాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు, నమ్మాడు అని తనకి నమ్మకం, విన్నాడు అనే నమ్మకం తనకి కలిగింది. నా మొక్కుబడులను కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అని ఇతను తెలుసు, చెప్తున్నాడు ఆ మాటలు. ఆయన యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు నాకు కూడా ఇచ్చాడు అని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు, థ్యాంక్స్ చెప్తున్నాడు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ఈ వచనం దావీదుని గురించి మాత్రమే చెప్పటం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు రాబోయేటటువంటి మెస్సీయను గురించి కూడా ఈ వచనం చెప్పబడినటువంటి ప్రవచనమని బైబిల్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఈ మాటను బట్టి రాజు యొక్క పరిపాలన నిరంతరం కొనసాగుతుందని, దేవుడు అతనికి దీర్ఘాయువు దయచేస్తాడని విశ్వాసంతో ఈ మాటలను వ్యక్తం చేస్తున్నాడు అనమాట దావీదు. మనల్ని లోకం నుంచి, పాపం నుంచి, శత్రువు నుంచి కాపాడటానికి దేవుని కృపా సత్యము,
ఈ రెండు కవచములాగా పనిచేస్తాయి. ఆ కృపా సత్యాలు తన కోసం సిద్ధం చేయమని దేవుని దగ్గర కోరుతున్నాడు. కృప, సత్యము ఈ రెండు కూడా మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుంచి విడిపించడానికి, శత్రువుల నుండి విడిపించడానికి, కాపాడటానికి ఈ రెండు కూడా కవచములాగా పనిచేస్తాయి. కాబట్టి ఆ యొక్క కృపా సత్యము నా కోసం కూడా నువ్వు సిద్ధం చెయ్యి అని అక్కడ కోరుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు చేసిన మేళ్ళు ఇవన్నీ చేశాడు, ఎన్నో మేళ్ళు చేశాడు. దేవునికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు, మొర పెడుతూ ఉన్నాడు. నీవు నాకు చేసినటువంటి మేళ్లను బట్టి నీకు ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. కృతజ్ఞతగా నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఏంటనంటే నీకు స్తుతులు చెల్లిస్తాను. నాకు జరిగిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఒకరోజు నేను స్తుతించేసి విడిచిపెట్టడం కాదు, కానీ నా ప్రతిరోజు నా దినాలన్నిటా కూడా ప్రతిరోజు నేను స్తుతిస్తాను, నీ నామాన్ని నిత్యము నేను ఘనపరుస్తాను అంటూ దేవునితోటి మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన అండి ఈ 61వ దావీదు కీర్తన. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఈ ప్రార్థన మనం చేయాలి. జీవితంలో మన కష్టతరమైన పరిస్థితుల్లో హృదయంలో బాధ, వేదన, భయంతో నిండిపోయినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రభువా, నేను ఈ పరిస్థితులను దాటడానికి నా శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నాకు అంత లేదు, ఉండదు. మనకు తెలుసు కదా, నేను అలసిపోయి ఉన్నాను, నా ప్రాణం అలసిపోయి ఉంది, నన్ను శక్తివంతమైన నీ కృప అనే కొండ మీద నన్ను నిలబెట్టు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా సురక్షితమైనటువంటి ఆయన చెంతకు, ఆయన స్థలంలోనికి, ఆయన నివాసంలోనికి, ఆయన దగ్గరికి మనల్ని చేరుస్తాడు. ఈ కీర్తన నాకైతే చాలా మంచిగా అనిపించింది. దావీదు తన హృదయంలో పడుతున్నటువంటి ఆ వేదన నాకు నచ్చింది అని ఎందుకంటున్నానో నాకు తెలియదు, కానీ నాకు ఆ వేదన నాకు నచ్చింది. ఆ తర్వాత ఆ వేదనలో దేవుడి దగ్గర నుంచి అతను పొందినటువంటి ఆశ్రయం, ఆ ప్రొటెక్షన్ ఇంకా బాగా నచ్చింది. వాటన్నిటిని బట్టి ఈ దావీదు దేవుడిని స్తుతించడం, ఆరాధించడం ఇంకా బాగుంది. ఈ 3 భాగాలు ఇందులో చాలా చక్కగా ఉన్నాయి. ఒకటి, దేవునికి మొర పెడుతున్నాడు వేదనతోటి. తర్వాత ఆయన ఆశ్రయాన్ని కోరాడు, ఆయన రెక్కల చాటన అతను దేవుని యొక్క ప్రొటెక్షన్లోనికి వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన యొక్క భావం మన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని బట్టి కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇలాగ మనం మొరపెట్టడానికి ఈ కీర్తన మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ మాటల్లో మనం మన యొక్క జీవితంలో అప్లై చేసుకుందాం. ఆమేన్.